విజయవాడ శివారు కేసరపల్లిలో విహెచ్పి నిర్వహిస్తున్న హైందవ శంఖారం సభను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఈ వివరాలన్నింటినీ కూడా ఆయన ఆ రోజున ఒక పిలుపునిచ్చారు. ఆయన పర్యటించినటువంటి ప్రతి దేవాలయము ప్రాంగణము గోడ పైన ఈ దేవాలయం యొక్క ఆస్తులు ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఒక బోర్డు పెట్టమండి అడిగారు. వేలాది దేవాలయాల్లో బోర్డులు వెలిసినాయి. కాబట్టి ఈ రోజున ఈ శంఖారామం వెనుక ఒక సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అలాకొండ కమిషన్ కంటే ముందు నుంచి విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపనా దినం నుంచి ఈ దేవాలయాల యొక్క వ్యవస్థ హిందూ సమాజానికి అప్పగించాలి అని ఆ రోజు నుంచి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఎజెండాలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా దేశవ్యాప్తంగా హిందూ చైతన్యాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఒకసారి మనం సింహావలోకనం చేసుకునేటట్లయితే ఆలోక్ కుమార్ గారు చెప్పారు, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఈ దేవాలయాల యొక్క నిర్వహణ ప్రభుత్వం యొక్క చేతుల్లోకి వెళ్ళడం ప్రారంభమైందని. స్వతంత్రం వచ్చిన తరువాత 1959వ సంవత్సరంలో తమిళనాడు యొక్క ఎండోమెంట్ చట్టం అనేటువంటిది ఒకటి రూపొందించడం జరిగింది. బ్రిటిష్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యము రూపొందించినటువంటి చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూ 1959వ సంవత్సరంలో తమిళనాడులో చేసినటువంటి యాక్ట్ని దాన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1966వ సంవత్సరంలో యథాతథంగా తమిళనాడు యొక్క యాక్ట్ని స్వీకరిస్తూ కొన్ని సెక్షన్లలో కొద్దిపాటి మార్పులు చేస్తూ చట్టాన్ని రూపొందించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం. ఈ 1959 యొక్క తమిళనాడు యొక్క చట్టం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబడింది. అంతకు ముందు కూడా ఉన్నటువంటి చట్టాలను కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. 1954వ సంవత్సరంలో అంటే తమిళనాడు యొక్క యాక్ట్ ప్రారంభం అవడానికి ముందే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి 7 జడ్జీల యొక్క ధర్మాసనం ఈ ఎండోమెంట్ చట్టములు ప్రస్తుతం ఆనాడు ఉన్నటువంటి చట్టములన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టములని స్పష్టంగా చెప్పాయి. రాజ్యాంగము హిందూ సమాజానికి ఇచ్చినటువంటి 25వ అధికరణము 26వ అధికరణానికి అనుగుణంగా మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంప్రదాయాన్ని, మన యొక్క ఆచార పద్ధతులన్నింటినీ మనం స్వతంత్రంగా అనుభవించి నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛని కాలరాచే విధమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ చట్టములు చెల్లవు అని చెప్పినప్పటికీ తమిళనాడు చట్టం ఆధారంగా 1966వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. హిందువుల యొక్క హక్కులను కాలరేస్తున్నవి అనేటువంటి జడ్జిమెంట్లని సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లని ధిక్కరించినటువంటి చట్టములుగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత 1984వ సంవత్సరంలో చల్లాకొండ కమిషన్ ద్వారా ఆ కమిషన్ యొక్క రిపోర్ట్లో దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకులు, దేవాలయ ట్రస్ట్ బోర్డులు, దేవాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు దేవాలయాల యొక్క ఆస్తుల్ని, డబ్బులని దుర్వినియోగం చేస్తున్నారు, వ్యవస్థలన్నింటిని కూడా అవినీతి ఉన్నది. కాబట్టి ఈ అవినీతిని రూపుమాపడం కోసం చెప్పి మేము ఈ కమిషన్ రికమెండేషన్లు చేస్తున్నాము అని చెప్పి రూపొందించినటువంటి 1987లో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఏర్పడి ఇప్పటికి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతున్నాయి. మనం ప్రశ్నించుకోవాలి, ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. 87లో మీరు ఏర్పాటు చేసినటువంటి ఇదిగో ఈ లొసుగులు, ఈ లోపాలు ఉన్నాయి, ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయానికి సంబంధించి ఏ దేవాలయానికి సంబంధించినటువంటి అక్రమాలని మీరు అరికట్టారు ఈ చట్టం ప్రకారంగానే ప్రశ్నిస్తున్నాం. సింహాచలం దేవస్థానానికి సంబంధించి 1200కు పైగా ఆడిట్ అబ్జెక్షన్స్ ఉంటే ఈ 40 సంవత్సరాల్లో ఇప్పటి వరకైనా ఏదైనా ఒక దానికి సమాధానం చెప్పారా? అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని ఈ 87వ చట్టం ప్రకారం దేవాలయానికి స్వాధీనం చేశారా? భద్రాచలానికి సంబంధించినటువంటి 1500 ఎకరాలు పూర్తిగా అన్యాక్రాంతమైనప్పటికీ
అందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆ రోజు హైకోర్టు 859 దేవాలయాలకు సంబంధించినటువంటి 859 ఎకరాల యొక్క భూమి అన్యాక్రాంతమైంది, స్వాధీనం చేసుకోండి అనేటువంటి తీర్పునిచ్చినప్పటికి కూడా ఈరోజు కూడా స్వాధీనం చేయబడిందా? శ్రీశైలానికి సంబంధించినటువంటి 800కు పైగా ఉన్నటువంటి అబ్జెక్షన్లన్నిటి మీద 40 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా ఈ చట్టం ద్వారా పరిష్కారం ఏదైనా చూపించగలిగారా? కనుకనే ఈ చట్టం అనేటువంటిది హిందూ సమాజానికి సంబంధించినటువంటి దేవాలయాల యొక్క వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించడం అనేటువంటి దీనికి సాధ్యము కానటువంటి విషయము. కేవలము రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేటువంటి విధంగా దేవాలయాల యొక్క ఆస్తుల్ని వినియోగించుకుంటున్నారు అనేటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాము. కనుకనే అశేషమైనటువంటి ప్రజానీకం ఈ రోజున మనం ఇక్కడ సమావేశమైన 1987 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ చల్లాకొండయ్య కమిషన్ ద్వారా సవరించినటువంటి చట్టంలో దేవాలయాలకు సంబంధించినటువంటి కమిషనర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది. అవకతవకలు అన్నింటినీ మాత్రమే కాక యావత్తు దేవాలయాల యొక్క వ్యవస్థని నిర్వహించగలిగేటువంటి అధికారాన్ని పూర్తిగా కమిషనర్లకు ఇవ్వడం జరిగింది. గమనించండి, ఈ కమిషనర్ల యొక్క పని ఏమిటి, నిర్దేశించినటువంటి పని ఈ చట్టంలో ఫలానా మఠానికి మఠాధిపతిగా ఎవరుండాలి ఎవరు ఉండకూడదని నిర్ణయించేటువంటి అధికారాన్ని కమిషనర్లకు అప్పజెప్పింది ఈ చట్టం. వారసుడిగా ఎవరిని నిర్ణయించాలి ఈ మఠానికి అనేటువంటి విషయంలో కూడా కమిషనర్ యొక్క ప్రమేయం లేకుండా నిర్ణయించడం అనేటువంటి సాధ్యం కానటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు. గమనించండి, ఆ తర్వాత హిందూ దేవాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఏ రకంగా ప్రమాణం చేయాలి, దేవుని మీద విశ్వాసము కలిగి ఉంటే చాలు అనేటువంటిది చట్టంలో ఉన్నటువంటి లొసుగుని గమనించండి. నేను ప్రశ్నిస్తున్నాను, దేవుడి మీద విశ్వాసం అంటే ఏ దేవుడి మీద విశ్వాసం? వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసమా? శ్రీశైలం మల్లికార్జున స్వామి విశ్వాసమా? భద్రాద్రి రామచంద్ర స్వామి పైన విశ్వాసమా? యేసుక్రీస్తు పైన విశ్వాసమా? మహమ్మద్ ప్రవక్త పైన విశ్వాసమా అనేటువంటి స్పష్టీకరణ ఈ చట్టంలో లేదు అనేది గుర్తించండి. దీని ఆధారంగానే హైందవేతరులని ఈ చట్టాల్లో ఈ దేవాలయ వ్యవస్థలో నియుక్తి చేయడం అనేటువంటి దానికి ఆధారాన్ని ఇచ్చినటువంటిది చల్లాకొండయ్య కమిషన్. దీన్ని మనం అందరం కూడా గుర్తించాలి. ఇలాంటి అనేకమైనటువంటివి ప్రతి ఒక్క వ్యవస్థ పూజ అర్ధగంట సేపు ఎందుకు చేయాలి? మినిస్టర్ గారు వస్తున్నారు, 10 నిమిషాల్లో పూర్తి చేయండి,